హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ ఆర్పత్రి. ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ పడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. మంచి అప్డేట్తో అయితే నేను ఉండలకైతే వచ్చేసిన. అండ్ పొద్దున మీకు షెడ్ గురించి అప్డేట్ ఇచ్చిన కదా. ఇప్పుడు ఆ షెడ్ వచ్చేసి ఇంకా 12 ఫీట్ పైకి అయితే లేపేసారు. రెండు సైడ్లు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే నడుస్తుంది. లెఫ్ట్ సైడ్ అడ్డంకర్రలు కొట్టేస్తారు అండ్ రైట్ సైడ్ ఇంకా పెండింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ మొత్తం వర్క్ అయిపోయాక రైట్ సైడ్ అడ్డంకర్రలు కొడతారంట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ మండపంలో కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ లెవెల్ అసలు అప్డేట్. మార్నింగ్ మీకు చూపించినప్పుడు ఒక రాడ్ బిల్డింగ్ చూపించిన, కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 50% వర్క్ కంప్లీట్ చేశారు. అండ్ మన ఛానల్లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రతి వర్క్ అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తున్నా. అండ్ కమాన్ వచ్చేసాను వీడియోలో యా ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చేసిన. టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. 5 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చూస్తున్నా పైన వచ్చేసి, నేను రాగానే పైన చూసి షాక్ అయిపోయినా. అన్న వాళ్ళని కూడా అడిగిన. అండ్ ఇది ఏంటి, పైన కర్రలు కనిపిస్తున్నాయి కదా, ఆ కర్రల సైజ్ అనేది, షెడ్ సైజ్ అనేది ఇంకా 12 ఫీట్స్ పైకి పెంచేసారు. అండ్ ఎందుకంటే ఈసారి షెడ్ కొంచెం తక్కువ అవుతుందంట. అక్కడ ఆపితే అది కిందికి అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ సైడ్ రైట్ సైడ్ కనపడుతుంది కదా, ఈ రైట్ సైడ్ కూడా పైకి లేపించారు. లెఫ్ట్ సైడ్ ప్రస్తుతం చూస్తారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ అనేది వర్క్ చేస్తారు. ఇంకా 12 ఫీట్ పైకి లేపారు షెడ్ని. ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది. చూస్తారు పైన ఎంత హైట్ లో ఉన్నారో వాళ్ళు కూడా, వాళ్ళ వర్కర్స్ ఎంత హైట్ లో ఉన్నారు చూసుకోవచ్చు అన్నవాళ్ళు. అండ్ నేను ఫస్ట్ ఇక్కడ రాగానే ఫస్ట్ షెడ్ నుంచి, బండి మీద నుంచి షెడ్ చూడగానే షాక్ అయిపోయినా. అసలు అనుకోలేదు లేపుతారని. ఇంత హైట్ కి చాలా పెద్ద ఉంది షెడ్. అండ్ మీకు కంప్లీట్ గా నేను థంబ్నెయిల్ ఫోటో కూడా ఇట్లనే సెట్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. వాళ్ళు ఎంత హైట్ లో ఉన్నారో చూసుకోవచ్చు. అడ్డం కర్రలు కట్టేస్తారు. ఇక్కడ అయిపోయింది, అక్కడ కర్రలు నుంచే పెట్టేసి ఇప్పుడు అడ్డం కర్రలు అయితే కట్టేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేస్తారు. ప్రస్తుతం చూసుకోవచ్చు పైన అడ్డం కర్రలు ఏ విధంగా కడతారో. ఆల్మోస్ట్ ఒక మన 5 ఫ్లోర్ హైట్ లో ఉంది మొత్తం షెడ్. 5 ఫ్లోర్. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు పక్కన హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ బిల్డింగ్ ఏ హైట్ ఉందో మనకు ఆ హైటే వచ్చేసింది షెడ్ కూడా. అంతే ఇంకా కొంచెం ఎక్కువనే వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు షెడ్ అయితే పైకి లేపుతారని. నేనైతే షాక్ అయిపోయినా చూడంగానే. అది చూసారు కదా, షెడ్ చాలా పెద్దగా వచ్చింది ఈసారి. మొత్తం ఈ విధంగా ఉంది మనకు షెడ్ ఈసారి అయితే కంప్లీట్ గా. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ మండపం బ్యాక్గ్రౌండ్ అని చెప్పిన కదా, మార్నింగ్ మీకు వీడియోలో చూపించినప్పుడు అవి రాడ్ని అయితే సెట్ చేసారు. మార్నింగ్ అది మీరు వీడియోలో చూసారు, అది వెల్డింగ్ కొట్టేటప్పుడు. కానీ ఇప్పుడు చూస్తారు కదా, షేప్ అనేది ఎట్లా తయారు చేసేసారు. మొత్తము బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా తయారు చేసేసారు. ఇక్కడ వరకు ఇది కూడా మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా పర్ఫెక్ట్ గా తయారు చేసేసారు. ఒక బాక్స్ టైప్ లో తయారు చేసేసి వెల్డింగ్ కొట్టేసారు. మొత్తం సపోర్టింగ్ రాడ్స్ కానీ అంతా కూడా అక్కడ చూసుకోవచ్చు మీరు. సపోర్టింగ్ రాడ్స్, చిన్న రాడ్స్, అండ్ ఇక్కడ పొడుగు రాడ్లు, సపోర్టింగ్ రాడ్లు కొట్టారు. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే సపోర్టింగ్ రాడ్స్ అనేది కొట్టేసారు. అది కంప్లీట్ అయిపోయింది. రైట్ సైడ్ మండపం కంప్లీట్ గా నీట్ గా. కాకపోతే ఇక్కడ ఇంకా ఇట్లా పొడుగు రాడ్లు అయితే కొట్టలేదు, పొడుగు చిక్కులు కొట్టాలి ఫ్రంట్ సైడ్. అదొకటి పెండింగ్ ఉంది, అది కొట్టేస్తారు మాక్సిమం. ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు, కట్ చేసుకుంటున్నారు సైజెస్ అనేవి, ఎంత కావాలి ఎట్లా కావాలని ఆ సైజెస్ అనేది కట్ చేసుకుంటున్నారు. ఇక మెయిన్గా మన రైట్ సైడ్ మండపం కూడా చూసుకోవచ్చు మీరు, కంప్లీట్గా రెడీ అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ 50% వర్క్ అయితే అయిపోయింది వెల్డింగ్లోనే. జస్ట్ వెల్డింగ్లోనే 50% ఉంది. ఇంకా చాలా వర్క్ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్స్కి కూడా ఐరన్ రాడ్స్ అనేది కొట్టాలి. ఇంకా సపోర్టింగ్ తోటి జాలీ వర్క్ వేసేసి ఆ తర్వాత మనకు మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తారు మెయిన్గా దానికి. ఇక్కడ ఆయన ఇంకా వెల్డింగ్ వర్క్స్ ఉన్నట్టున్నాయి. పైనకైతే ఎక్కుతున్నాడు. ఆ బోర్డ్, స్విచ్ బోర్డ్ అంతా పైకి ఎక్కించుకొని ఆ వైర్లు కనెక్షన్ పెట్టుకుంటారు అక్కడ మనకి. ఇది మనకు మెయిన్ గా రైట్ సైడ్ మండపం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లెఫ్ట్ సైడ్ ది ఐరన్ రాడ్స్, ఈ షీక్లు అయితే బేస్ కి ఏదైతే పెట్టిరో ఆ షీక్ల వరకు అయితే మనకు నడుస్తుంది లెఫ్ట్ సైడ్ మండపంకి. అండ్ అది కూడా మీకు కంప్లీట్ గా చూపిస్తా. అండ్ అది ఒక అప్డేట్ ఉంది. బట్ మెయిన్ గా మనకు అప్డేట్ ఇక్కడ చూసుకోవచ్చు, షెడ్ లేపేది పైకి. షెడ్ అనేది ఇంత పెద్దగా వచ్చేసింది ఈసారి మనకు. వినాయకుడి కంటే ఆల్మోస్ట్ 12 ఫీట్స్ పైనకు ఉంది షెడ్.
చాలా బాగుంది చూడ్డానికి కూడా. అంత హైట్లో కూడా వాళ్ళు ఎంత సింపుల్గా కూర్చొని అండ్ ఎంత సింపుల్గా వర్క్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు పైన వాళ్ళు వచ్చేసి సపోర్టింగ్ కర్ర మన కటన్ కర్రలు అయితే పెట్టేస్తారు మొత్తము చూస్తారు కదా. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 మంది ప్లస్ అక్కడ పైన లోపల ఒక ఆయన ఉన్నాడు. మన బిల్డింగ్ కి సపోర్ట్ ఇచ్చేసి బిల్డింగ్ నుంచి సపోర్ట్ తీసుకొని అండ్ షెడ్ కంప్లీట్ గా రాడ్లు కొట్టేసుకుంటారు. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు బిల్డింగ్ దగ్గర సపోర్ట్ స్టెప్స్ దగ్గర సపోర్టింగ్ కట్టేస్తారు మొత్తం. కానీ షేక్ అవ్వకుండా ఏం అవ్వకుండా చూడండి ఒకసారి ఆ హైట్లో వాళ్ళు ఏ విధంగా వర్క్ అనేది చేస్తారో కంప్లీట్ గా మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. స్కిప్ అయితే చేయకండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ వర్క్ జరిగే విధానం కానీ వాళ్ళు ఆ హైట్ లో కూడా ఎట్లా చేస్తున్నారు అనేది ఆ స్టిక్స్ తీసుకొని ఆ వెయిట్ కర్రలు పట్టుకొని అక్కడ ఎంతమంది వర్క్ చేస్తారో చూసుకోవచ్చు. వాళ్ళ జేబులోనే ఉంటాయి మేకులు, వాళ్ళు జేబులోనే పెట్టుకొని రెడీగా ఆ స్టిక్స్ రాగానే ఒక సపోర్టింగ్ స్టిక్స్ ఇస్తూ ఉంటారు. దన్న కొట్టేస్తూనే ఉంటారు. అండ్ ఏ విధంగా వర్క్ చేస్తారో చూసుకోవచ్చు ఒకసారి. చేస్తున్నావా? ఇక్కడ చూస్తారు ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో షెడ్ స్టార్టింగ్ లో పైన మేకలు అయితే కొట్టేస్తారు కర్ర పెట్టుకొని. అండ్ కర్ర కూడా చూసుకోవచ్చు ఎంతమంది కొట్టుకున్నారు సపరేట్ నుంచి. ఆల్మోస్ట్ ఒక 5 floors హైట్ లో వర్క్ అయితే నడుస్తుంది షెడ్ వర్క్. అండ్ మనకి ఈసారి 69 feet విగ్రహం కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి షెడ్ ఉండాలని ఈ హైట్ లో అయితే కడుతున్నారు. పైన చూసుకోవచ్చు ఇంత హైట్ లో వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు అనేది. అండ్ కర్రల రైట్ మనకి ఇది లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనకి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో పెండింగ్ ఉంది. రైట్ సైడ్ కి వచ్చేసి అయితే పెట్టేస్తారు. ప్రస్తుతం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే షెడ్ వర్క్ నడుస్తుంది మెయిన్ గా. అండ్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక 1.5 hours లో 1 hour లో ఇక్కడ సైడ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ గా ఏదైతే కింద రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఆ మండపంకి పైన షీకులు ఇట్లా అడ్డం కొట్టేసారు. ఇంకా పొడవు అయితే మధ్యలో వరకు కొట్టేసారు. అది చూడొచ్చు మీరు. అక్కడ ఓన్లీ సగం వరకు అయింది, పొడుగు షీకులు వెల్డింగ్ కొట్టడం అనేది సగం వరకు అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మన కన్న కూడా కట్ చేసుకుంటున్నాడు. ఇంకా వర్క్ అయితే చాలా ఉంది కాబట్టి ఆ వీటికి సపోర్టింగ్ రాడ్స్ కానీ దీనికి కానీ కావాల్సిన రాడ్స్ ఉంటాయి కదా, ఆ సపోర్టింగ్ రాడ్స్ అనేది కట్ చేసుకుంటారు మొత్తము. ఫ్రెండ్స్ మనకు ఇంకా ఎన్నో రోజులు లేదు, పండుగ దగ్గరలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ స్పీడ్ కంప్లీట్ అయిపోతుంది వర్క్. మనకు చూస్తూనే షెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మనకు రైట్ సైడ్ మండపం వర్క్ కంప్లీట్ అయింది. అండ్ లెఫ్ట్ సైడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రస్తుతం మనకు వినాయకుడు మెయిన్ వినాయకుడికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. అండ్ చూస్తే ప్రస్తుతం ఎంత పెద్దగా ఉందో షెడ్ అనేది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది షెడ్ ఈసారి. ఆల్మోస్ట్ 70 నుంచి 78 feet వరకు వస్తుంది ఈజీగా. అంటే వినాయకుడి కంటే ఇంకా 12 feet ఎక్కువనే ఉంది అక్కడ. ఆల్మోస్ట్ 80 feet వరకు అనుకోవచ్చు మనం వినాయకుడికి. అంటే అక్కడ నుంచి ఆ బార్డర్ నుంచి 12 feet ఎక్కువనే ఉంది. స్టిక్స్ పైకి లేపారు. 80 feet ఉండొచ్చు షెడ్. 80 feet వరకు ఉంటుంది మ్యాక్సిమం. చూసారు కదా వర్క్ అయితే ఎట్లా నడుస్తుంది. ఫ్రెండ్స్ ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర వచ్చేసి అప్డేట్ అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. స్కిప్ అయితే చేయకండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ మన ఛానల్లో వచ్చేసి ఈవినింగ్ అండ్ మార్నింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి.
అండ్ ప్రతి వర్క్ ఇక్కడ ఏం నడుస్తుంది అప్డేట్ అనేది నీట్ గా చూపిస్తున్నా. అప్డేట్ టు అప్డేట్ అయితే ఇస్తున్నా. ఇట్లానే సపోర్ట్ అయితే ఇవ్వండి, మంచి సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ బాయ్.